అయితే నిన్న డిసెంబర్ 11 సర్పంచ్ ఎలక్షన్స్ మొదటి విడత పోలింగ్ జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం వరకు రిజల్ట్స్ కూడా వచ్చాయి. మొదటి విడత 4236 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. నిన్న డిసెంబర్ 11 రోజు పోలింగ్ అండ్ రిజల్ట్స్ వచ్చింది. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి వీటి గురించి మాట్లాడుకుందాం. నిన్న అర్ధరాత్రి వరకు కౌంటింగు రీకౌంటింగ్ అన్ని జరిగినాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో మనకి ఈరోజు మార్నింగ్ వరకు క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఒక్కసారి చూద్దాం. మనం గతంలో కూడా చూసినాం, ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా నెగ్గుతారు. సో ఇదే ఈసారి కూడా రిపీట్ అయింది. కానీ ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయో కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్కు దాదాపుగా 2337 గ్రామ పంచాయతీల్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 2337 మంది గెలవడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ 1166. బీఆర్ఎస్ పార్టీ కేవలం 50% మాత్రమే, అంటే కాంగ్రెస్తో పోల్చుకుంటే సగం సీట్లనే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 1166 స్థానాలు మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పర్ఫార్మెన్స్ ఇటు అర్బన్లో కానీ అటు రూరల్లో కానీ ఈ మధ్య పెద్దగా లేదు. సేమ్ అదే పునరావృతమైంది. బీజేపీ సాధించిన స్థానాలు కేవలం 189. అయితే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే కాకుండా ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఇదే స్వతంత్ర అభ్యర్థులు, వారు కూడా ఈ పార్టీలు కాదంటేనో లేకుంటే అభ్యర్థులు ఈ పార్టీలను కాదంటేనో వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో ఈ 4236 మందిలో 539 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలవడం జరిగింది. 539 మంది. సో ఓవరాల్గా ఇది మాత్రమే కాకుండా దాదాపుగా 396 మంది ఏకగ్రీవం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వారు ఆ ఊరికి ఏదైనా అభివృద్ధి చేస్తారో ఆ అభ్యర్థులు ఊరికి ఏదైనా అభివృద్ధి చేస్తారని కొన్ని దగ్గర వేలంపాట జరిగింది, కొన్ని దగ్గర ప్రత్యర్థిని కొనడం జరిగింది. రకరకాల సమీకరణల వల్ల దాదాపుగా 396 మంది ఏకగ్రీవం కూడా అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే చరిత్రలో ఎప్పుడు చూసినా కూడా రూలింగ్లో ఏ పార్టీ ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. గతంలో టీడీపీ ఉన్నప్పటి నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి, తర్వాత రాజశేఖర రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఆ సీఎం ఎవరైనా సరే, పార్టీ ఏదైనా సరే, రూలింగ్లో ఎవరుంటే ఆ అభ్యర్థులే ఎక్కువ సీట్లు గెలవడం మాత్రం జరుగుతుంది. సేమ్ ఈసారి కూడా అదే రిపీట్ అయింది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ గెలుపును రెఫరెండంగా తీసుకొని రేవంత్ పాలన చాలా బాగుందా అంటే అది మనం చెప్పలేం. లేదా నెక్స్ట్ 3 years తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో ఈ ఎన్నికలను రెఫరెండంగా చేసుకొని మళ్ళీ కాంగ్రెస్ గెలవబోతుందంటే అది కూడా మనం చెప్పలేం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎప్పుడు ఇదే జరుగుతుంది. ఇంకా ఇప్పుడే కాదు, వచ్చే ఎలక్షన్స్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ రూలింగ్ పార్టీ ఏది ఉంటే ఆ అభ్యర్థులు ఎక్కువ కైవసం చేసుకుంటారు. కాబట్టి డెఫినెట్గా ఇది రెఫరెండంగా చూడలేము. సో ఓవరాల్గా మొదటి విడత పోలింగ్ 4236 స్థానాలలో పోలింగ్ జరిగితే కాంగ్రెస్ 2337 స్థానాలు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 1166 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 189 స్థానాలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు 539 స్థానాలు, ఏకగ్రీవంగా 396 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇది మొదటి విడత పోలింగ్ అండ్ రిజల్ట్స్. సో దీని గురించి ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో విడత పోలింగ్ రిజల్ట్స్, మూడో విడత పోలింగ్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.